మిగిలిన స్టేట్స్ లో అటువంటి సిచ్యువేషన్ లేదు. క్లియర్ డామినెన్స్ అనేది డిఎంకేకి డామినెన్స్ తమిళనాడులో కనిపిస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్ కనిపించలేదు. ఇక అస్సాం గురించి మీరు అన్నట్టుగా అక్కడ కూడా టైట్ ఫైట్ గా వెళ్తున్నప్పటికీ కీ ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశం ఉంది. ఆయన చేసిన స్టేట్మెంట్స్ మరి ముఖ్యంగా హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన స్టేట్మెంట్స్ అక్కడ కాస్త పనిచేసే అవకాశం కనిపిస్తోంది. గౌరవ్ గొగోయ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇటు నేషనల్ వైడ్ గా కాంగ్రెస్ ని నిలబెట్టిందేమో తప్ప పనిచేస్తుందేమో తప్ప బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ద స్టేట్స్ అస్సాంకి అక్కడ పెద్దగా అయితే మాత్రం ఎఫెక్ట్ చూపించలేదు అనేది ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ తమిళనాడు అయిపోయింది, అస్సాం అయిపోయింది. అండ్ కేరళ గురించి మాట్లాడుకుంటే కేరళలో యాంటీ ఇన్కంబెన్సీ గతంలో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకి ఒకసారి ఒక పార్టీ వస్తే ఇంకోసారి ఇంకో పార్టీ అలా కాకుండా ఈసారి ఏకంగా కేరళకి ఎల్డీఎఫ్ కి 2 times ఇచ్చిన సందర్భం. అండ్ ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ ని తట్టుకొని పినరయి విజయన్ నిలబడడానికి కారణం రామారావు ఆఫ్ కోర్స్ మన నిపుణులు చెప్పినట్టుగా విశ్లేషకులు చెప్పినట్టుగా అక్కడ అడ్వాన్స్మెంట్ అనేది బహుశా ఒకవేళ ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు అయితే కమ్యూనిస్టులకు సంబంధించి ఆ క్వశ్చన్ మార్క్ ఉనికి ప్రమాదం పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే సందర్భం మిగిలిన వాళ్ళకి ఒకే ఒక స్టేట్ కాబట్టి ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఇక్కడ బీజేపీ ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేసింది అంటే కనుక ఓన్లీ మరొక బిగ్ బ్రేకింగ్ వస్తోంది తమిళనాడుకి సంబంధించి. తమిళనాడు యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తమిళనాడు ఫలితాలపైన యాక్సిస్ మై ఇండియా సంచలన సర్వే రిపోర్ట్ ఇచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే. ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. క్లైమాక్స్ వచ్చినప్పుడు అక్కడ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే రకంగా టీవీకే పైన యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే ఇది. నిజంగా షాకింగ్. ఇప్పటిదాకా మనం పొలిటికల్ మామూలు కాదు, లాస్ట్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చినట్టు పీపుల్స్ పల్స్ చూసాం. సో టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటుందని యాక్సిస్ మై ఇండియా సర్వే ఇచ్చింది. డిఎంకేకి 92 నుంచి 110 స్థానాలని, అన్నా డిఎంకే కేవలం 22 నుంచి 32. అంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి సర్వే ఫలితాల్లో రివర్స్ గా క్రిస్ క్రాస్ గా టీవీకే స్థానంలోకి అన్నా డిఎంకే వచ్చింది, అన్నా డిఎంకే స్థానంలోకి టీవీకే వచ్చింది. సచిన్ నిజంగా షాకింగ్ అనాలి. క్లైమాక్స్ లో చాలా బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఇది టీవీకే అధికారులకు వస్తున్న రకంగా ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే చెప్పుకొచ్చింది. అందరూ 10 పలకిస్తున్నారు, మహాయితో 20 ఇస్తున్నారు. కానీ టీవీకే లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బహుశా ఇదేమైనా సిటీస్ లో మాత్రమే చేస్తుందా? సారీ టు ఆస్క్ బట్ చూద్దాం మరి ఎక్కడి నుంచి వచ్చింది యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి. కానీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడుకి సంబంధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే షాకింగ్. మనోజ్ ఒకసారి డీటెయిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిఎంకే కూటమి దాదాపు 90 నుంచి 110 స్థానాలు 35% తో పాటు ఈ డీటెయిల్స్. టీవీకే ఏకంగా 98 నుంచి 120 దట్టు 35%. ఇక ఓట్ షేర్ మాత్రం ఈక్వల్ వస్తుంది బట్ టీవీకే మాత్రం క్లియర్ గా కొడుతుందని చెప్పి. డిఎంకి 23% ఓట్ షేర్, 22 to 32. ఎన్ఎన్టీకి అఫ్ కోర్స్ దాని గురించి మిగిలిన అన్ని కూడా దాంట్లో కలిపేసుకోవచ్చు. బట్ ఈ ఫ్యాక్టర్ ఎందుకు ఇంతలా వెళ్ళింది అనేది కాస్త ఇంట్రెస్టింగ్ మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇష్యూస్ విజయ్కి మంచి మాట్లాడారు. మీరు నేను మనం వార్తలు చెప్తున్నాను రోజు దాదాపుగా ఒక 2 డజన్ వరకు ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా టీవీకే అక్కడ ప్రజలు ఎన్నుకున్నా అంటే దే ఆర్ మైట్ లుకింగ్ ఫర్ అ న్యూ చేంజ్. అంటే ఇక్కడ షాకింగ్ సంఘటన టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక సింగిల్ బిగ్గెస్ట్ షాకింగ్. ఎందుకంటే ఒకే ఒక సర్వే ఇచ్చింది యాక్సిస్ మై ఇండియా మాత్రమే సర్వే ఫలితాన్ని ఇచ్చింది. ఇందాక పీపుల్స్ పల్స్ చూసినా లేదా చాణక్య స్ట్రాటజీస్ చూసినా ఇంకేసారితో సర్వే ఫలితాలు చూసినా 20 to 21 అంటే ఇక అంతకుమించి ఎక్కువగా ఉండదనేటువంటి షాకింగ్ సంఘటన నుంచి యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ ఒక పాయింట్ నేను కోట్ చేస్తాను. బహుశా సబ్జెక్ట్ ద కరెక్షన్ హిట్ అగైన్. ఎన్టీ రామారావు తర్వాత పార్టీ పెట్టి దాదాపుగా 7 ఏడాదిలోనో లేకపోతే 2 ఏళ్ళు తక్కువ షార్ట్ టైమ్ లో అధికారంలోకి వచ్చే పార్టీగా టీవీకే ఉంటుంది సౌత్ నుంచి. అదే అంట ఒకవేళ కనుక ముఖ్యమంత్రి విజయ్ అని నేను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే బహుశా సౌత్ ఇండియా నుంచి గట్టి వాయిస్ అయ్యే అవకాశం ఉంటుంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిజంగానే అవతరించబోతోందా? అసలు యాక్సిస్ మై ఇండియా ఫలితం అని అంటే కొంత ఎగ్జిట్ పోల్స్ ఫలితం కొంత వాళ్ళపై విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. అది పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఏ రాష్ట్రాల ఎన్నికలైనా కూడా ఇక్కడ యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది కాబట్టి మరి దీన్ని ఎలా చూడాలి? ఏ సర్వేలో రానటువంటి విషయం యాక్సిస్ మై ఇండియాకి ఎలా అంతు చిక్కి పైన చూడండి. మీరు మ్యాట్రిక్స్ చూస్తున్నారు. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ఫలితం చూస్తే టీవీకేకి 10 to 12, 10 to 14 పొలిటికల్ ల్యాబొరేటరీ 10 to 14 ఇచ్చింది. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రమే 98 to 120 అంటే మ్యాజిక్ ఫిగర్ అక్కడ 118. 118 స్థానాల్లో 120 స్థానాలు గెలుస్తుంది అనేది టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఉంటుంది. స్థానాలు గెలిచినా కూడా కీలకంగా మారిపోతాడు. ఆఫ్ కోర్స్ బహుశా వాళ్ళు డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రిగా విజయ్ని చూసిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఎంకే వదులుకోదు,
డిఎంకే వదులుకుంటుందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. డిఎంకే దాని అడ్వాన్స్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు 90 మాట్లాడదాం. 90 వచ్చింది అనుకుందాం. 90 వచ్చినప్పుడు ఎవరు జత కడతారు? డిఎంకే వెళ్తుందా, టీవీకే వెళ్తుందా? ఈ రెండిట్లో ఎవరు జత కడతారు? ఎందుకంటే అవకాశం ఏఐడిఎంకే తీసుకుంటుంది. ఎందుకంటే బికాస్ డిఎంకే ని అగేన్స్ట్ గానే వెళ్ళిన టీవీకే విజయ్ మళ్ళీ డిఎంకేతో పొత్తగట్టే అవకాశం లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో మళ్ళీ వెళ్ళి జతకట్టిపోయి ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదు కాబట్టి టీవీకే విజయ్ కంటే బీజేపీ ఎక్కువ ప్రామినెంట్ ప్లేస్ తీసుకుంటారు. ఇక్కడ బీజేపీ వెళ్ళి గతంలో మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాలు. త్రిష వెళ్ళింది, అటు అమిత్ షా. ఎందుకంటే ఇక్కడ 90 అనుకుందాం, అట్లీస్ట్ ఇప్పుడు 100 అనుకుందాం. 100 నుంచి ఒక 30 లేకపోతే ఏఐడిఎంకే బీజేపీ నుంచి ఒక 10 మందిని పంపించేస్తుంది అనుకుందాం. పోలే ఏఐడిఎంకేతో అంత కాకపోయినా అంటే లేవు, మేము కుటుంబం నుంచి బయటకు వచ్చాం, మేము వెళ్ళి విజయ్ ఏఐడిఎంకే అలాగే ఉంచి. ఎందుకంటే అక్కడ దెబ్బ కొట్టింది ఏంటి? బీజేపీకి ఫ్యాక్టర్ తమిళ్ సెంటిమెంట్ అనేది బీజేపీకి దెబ్బ కొట్టింది. అదే తప్ప ఏఐడిఎంకే ఏపీ రిజల్ట్ రిపీట్ కాబోతోంది. ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన లాగా ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ ఎక్స్పెక్టేషన్ మాత్రం బీజేపీని ఏఐడిఎంకే రానివ్వదు. ఎందుకంటే బీజేపీ ఇలాగే ఉండి ఇఫ్ విజయ్ వస్తే ఇటు వెళ్తుంది, లేదు బీజేపీ ఇలా ఉండి ఏఐడిఎంకి ఇలాగే ఉంచి అక్కడ వచ్చిన సీట్లు బట్టి వీళ్ళిద్దరు ఎంతమంది అయితే అంతమంది తీసుకెళ్ళి ఇక్కడ ఉంచుతుంది తప్ప పార్టీగా మాత్రం కలిపే ప్రయత్నం చేయదని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ ఇది ఒక నిజంగా షాకింగ్ సర్వే అని చెప్పాలి. డెఫినెట్ గా షాకింగ్ సర్వే ఇది. యాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి ఈ షాకింగ్ సర్వే మరి తమిళనాడు ప్రజలు నిజంగానే ఆ రకంగా వెళ్ళారా, టీవీకేకి పట్టం కట్టాలని ఆలోచనతో వెళ్ళారా అనేది మాత్రం ఒక షాకింగ్ అని చెప్పాలి. బట్ ఏదేమైనా టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో గెలవబోతుంది అనేది యాక్సిస్ ఇండియా ఇచ్చిన సర్వే ఫలితం మాత్రం బిగ్గెస్ట్ షాకింగ్ అని చెప్పాలి. సో గోయింగ్ ఆన్, ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్న సిచ్యువేషన్ లో 4 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరి చూస్తున్నారు. వెరీ ఫస్ట్ ఆర్టీవీ అందరికంటే ముందు వేగంగా ఖచ్చితత్వంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. పీపుల్స్ పల్స్ చూస్తున్నారు, చాణక్య స్ట్రాటజీస్ చూస్తున్నారు, యాక్సిస్ ఇండియా చూస్తున్నారు. సో ఐ రిపీట్ అగైన్, వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మమతా బెనర్జీ గవర్నమెంట్ అనేది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఇచ్చాయి. అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్ రాబోతోంది. ఎల్ఈడీఎఫ్ పినరయ్ విజయన్ ప్రభుత్వం నుంచి పక్కకు వెళ్ళబోతున్నారు.